నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ ఒక సర్వే చేసింది. దాంట్లో 2029లో ప్రధాని అయ్యే ఛాన్సెస్ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ ఒక నివేదిక అంటే ఒక సర్వే లాంటిది చేసి ఏంటంటే 2029 నాటికి ప్రధాని ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది సార్. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది మాత్రమే కాకుండా లోకేష్తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు నరేంద్ర మోడీ గారు అని బలంగా చెప్పడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది దాదాపుగా ఆయన పుట్టపర్తి పర్యటన దగ్గర నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. పుట్టపర్తి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా దాదాపుగా మెయిన్ స్ట్రీము, ఎలక్ట్రానిక్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి చోట కూడా నరేంద్ర మోడీ గారు పుట్టపర్తి పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బాబు, లోకేష్ నువ్వు అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చి మాతో మాట్లాడొచ్చు కదా, మాకు కూడా ఏవైనా సలహాలు, సంప్రదింపులు లాంటి వాటికి అవకాశం కల్పించవచ్చు కదా అని ఆయన అడిగినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అయింది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పట్ల ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు అనేది కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రధాని రేసులో అంటే ఆయనకి 80 దాటిపోయి ఉంటాడు అప్పటికి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన దాదాపు 24 ఎన్నికల్లోనే ఆయన గెలిస్తే నేను ప్రధాని కాదు అన్న టోన్లో మాట్లాడాడు ఇంతకుముందు. కానీ 24 ఎన్నికల్లో ఆయన్నే ప్రధాని పదవి వరించింది. ఆయన కూడా స్వీకరించారు. ఏ అభ్యంతరము చెప్పలేదు ఆయన. అంటే ఇందులో ఒక ఉంది కదా సార్, వాళ్ళు రాసుకున్న ఒక దాంట్లో అంటే ఆర్ఎస్ఎస్ ప్రకారం ఆయన ఏదైనా చూసుకున్నట్టయితే 75 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలి. క్రియాశీలక రాజకీయాలు కూడా కాదు, యాక్చువల్గా పదవులకి దూరంగా ఉండి రాజకీయాల్లో సలహాలు, సంప్రదింపులు చేయవచ్చు. ఓకే. అంటే ప్రధానమైనటువంటి పదవుల్లో యంగ్ జనరేషన్ని ప్రమోట్ చేయాలి అనేది ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకు 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా పదవిలో ఉండటం భావ్యం కాదు అనే. అందుకని ఆయన అక్కడ ఒక ఎక్స్క్యూజ్ తీసుకుని ముందుకు అడుగు వేశాడు. అంటే అంతకు ముందు చూసుకున్నట్టయితే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా సార్, మరి ఆ వెంకయ్యనాయుడు గారికి ఎందుకు మరి ఆ ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వలేదు అంటారు? మరి అప్పుడు వెంకయ్యనాయుడు గారికి ఇవ్వకపోవడానికి అంటే ఇక్కడ ఎవరికైనా సరే వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే అతన్ని ఉంచటం ద్వారా కొన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి. నిజానికి చాలామంది ప్రధాని నరేంద్ర మోడీ అని లేకపోతే బలానా మంత్రి బలానా వారిని మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి శక్తులు ప్రధానంగా అదానీ లాంటి వాళ్ళే నడిపిస్తున్నారు. ఈ రోజున మోడీ ఉంటే పర్వాలేదు అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మోడీ గారు కొనసాగుతున్నాడు. అంతే తప్ప వాళ్ళు అనుకోకపోతే ఈయన కొనసాగే అవకాశం లేదు. ఎప్పుడైనా సరే పెట్టుబడి నిర్ణయిస్తుంది ఎవరు ఏ పదవిలో ఉండాలి అనేది. అందుకని వాళ్ళు ఇతరుల కంటే ఇతను ఉండటం బెటరు అని అనుకోవడం వలన ఈయన కొనసాగుతున్నాడు ఎన్డీఏలో ప్రధానిగా. ఇప్పుడు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారిని వరించే అవకాశం ఉంది నెక్స్ట్ అనే దానికంటే కూడా చంద్రబాబు పేరు మొహమాటంగా వాడారు, కానీ చంద్రబాబు కంటే కూడా లోకేష్ని ప్రమోట్ చేయటం అనేది ప్రధానం. ఇప్పుడు రాయిటర్స్లో వచ్చినటువంటి ఆ వార్త సారాంశం కూడా లోకేష్ని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జరిపినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు అర్జెంటుగా లోకేష్కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఆయన చాలా గొప్పవాడు, చాలా మేధావి, ఆయన కూడా విజనరీ చంద్రబాబు నాయుడు గారి లాగా. ఆయన కూడా దేశాన్ని ముందుకు నడిపించేటువంటి శక్తి ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి నాయకుడు. ఇవన్నీ విపరీతంగా ప్రమోట్ చేయాల్సినటువంటి ఒక అవసరం, అగత్యం వాళ్ళకు ఉంది.
ఎవరికి? తెలుగుదేశం పార్టీ శ్రేణులకి. అందుకనే మొన్న జరిగినటువంటి ఒక చర్చలో, అంటే ఇండిగో చర్చ సందర్భంగా కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి గారి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వారి పనితీరుని లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పి విపరీతంగా ట్రోల్ అయ్యాడు. ఆ సందర్భంగా ఎందుకు చెప్పాడు, ఎందుకు ప్రస్తావించాడు ఆ మాట ఆయన అంటే, మొత్తం తెలుగుదేశం పార్టీ క్యాడరు నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ ఆశీర్వాదంతో బతుకుతున్నటువంటి, ఆర్థిక ఆశీర్వాదంతో బతుకుతున్నటువంటి మీడియా సంస్థలు వీళ్ళందరూ తలకెత్తుకున్న పని ఏంటంటే లోకేష్ని ప్రమోట్ చేయాలి. ఎందుకు లోకేష్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే, పెద్దబాబు గారు రాజకీయ సన్యాసం కాదు. పెద్దబాబు గారు అలా ఉండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం 75 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో అడ్వైజరీగా ఉండొచ్చు, సలహాలు సంప్రదింపులు చెబుతూ పాలన సజావుగా జరగటానికి తమకున్నటువంటి అనుభవాన్ని రంగరించి వారికి నేర్పచ్చు. కానీ పరిపాలించేటువంటి అవకాశం యువతకు అందించాలి. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ చేయాలి. అలా ఫార్వర్డ్ చేసి, అంటే ఈ అనుభవజ్ఞుడు ఉన్నప్పుడే ఆయన్ని ప్రమోట్ చేస్తే ఈయన అనుభవము ఆయన యవ్వనము కలిసి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించవచ్చు అనే స్కీమ్లో భాగంగా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలనేది ప్రోగ్రాం. అది ఇప్పుడు చేస్తారని చెప్పేసి అంటున్నారు కదా. అదే ముఖ్యమంత్రి చేయటానికి ఉన్నటువంటి హర్డీలు ఒకటి ఉంది అక్కడ. పవన్ కళ్యాణ్ హర్డీలు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో, అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే నిజానికి 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థాయి మెజారిటీ 160 సీట్ల పైన గెలిచినప్పుడు ఇమ్మీడియట్గా లోకేష్కి పదవి ఇచ్చేసి ఉండొచ్చు. ఇచ్చే ఆలోచన ఉంది ఆయనకి, బాబు గారికి. ఉండటం మాత్రమే కాదు, ఆయనకి ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ ఉంది. బాబుని ముఖ్యమంత్రిని చేసేయండి అని, చిన్నబాబుని ముఖ్యమంత్రిని చేసేయండి అని ప్రెజర్ ఉంది ఆయనకి. అయితే ధైర్యం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, ఈయనకి బీజేపీకి ఒక అనుసంధానకర్తగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని తిరిగి కూటమి వైపు డ్రైవ్ చేయటంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా, ఈయన అరెస్ట్ అయిన సందర్భంగా ఎవరూ రోడ్డు మీదకి వెళ్ళ సాహసించని టైంలో వరాహి వేసుకుని ఆయన వీధుల్లోకి వెళ్ళి చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. మాట్లాడి ఆ సందర్భంగా ఆయన జైల్లో కలిసి ఆయనకు ములాఖాతు పెట్టి ఆయనకు ఒక భరోసా కల్పించి, అయ్యా మీకు ఏదైనా మేలు జరిగితే అది ఎన్డీఏ నుంచే జరుగుతుంది, మీరు ఎన్డీఏ విండో మూసేయకండి అని వారికి చెప్పి బయటకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి, బీజేపీ కూడా మాతో కలుస్తుంది అనేటువంటి ఆశాభావం ఉంది నాకు అని ప్రకటించాడు ఆయన. ఈ ప్రకటించడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీని ఆపదలో ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడిలాగా ప్రపంచానికి కనిపించాడు. ఇప్పుడు కూటమి గెలిచేసింది. ఆ కూటమి డిజైనింగ్లోనూ ముందుకు నడిపించడంలోనూ తొలి అడుగు వేసిన వాడు పవన్ కళ్యాణ్. కాబట్టి తను ముఖ్యమంత్రి బాధ్యతలు వయసు రీత్యా స్వీకరించడానికి ఇబ్బంది పడితే చంద్రబాబు, ఆయన చెప్పాల్సిన పేరు ఎవరిదై ఉండాలి? పవన్ కళ్యాణ్ది అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ ద్వారానే భారతీయ జనతా పార్టీకి ఆయన ప్రేమలేఖలు రాసుకున్నాడు. ఆయనే పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ని తక్కువ చేస్తే ఢిల్లీ నుంచి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఉండింది ఆయనకి. అందుకని ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్కి ఇవ్వలేక, లోకేష్కి ఇవ్వలేక తనే ఆ బాధ్యతలు స్వీకరించేశాడు చంద్రబాబు గారు. కానీ క్యాడర్ నుంచి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి ఒక ప్రెజర్ ఉంది, అలాగే ఇంటి నుంచి కూడా ప్రెజర్ ఉంది ఆయనకి. తొందరగా చిన్నబాబుని సీఎంని చేసి మీరు సలహాలు ఇస్తూ వెనకాలండి నడిపించండి. మీ అనుభవంతో ఆయన నడిస్తే, మీ ట్రైనింగ్లో ఆయన ముఖ్యమంత్రిగా రాటు తేలితే, మీరున్నా లేకపోయినా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక నాయకుడిని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు అని
వాళ్ళ పేపర్లోను వాళ్ళ మీడియా హ్యాండిల్స్లోను విపరీతంగా వ్యాసాలు పుంఖానుగా రాస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో అయితే కొత్త పలుకు ఇలాంటి వాటిల్లో రాధాకృష్ణ గారు చాలా సీరియస్గా డిస్కషన్ పెట్టడము, వార్నింగ్ ఇవ్వటం దాకా వెళ్ళాడు ఆయన. అంటే మీరు మా మాట వినకపోతే అసలు పార్టీని స్ప్లిట్ చేసేసి, అంటే ఆ రోజున రామారావు గారిని ఎలాగైతే మీరు పక్కకి తప్పించి మీరు పదవి తీసుకున్నారో అది కూడా ప్రస్తావించారు వీళ్ళు. మన పార్టీకి ఒక సాంప్రదాయం ఉంది, ఒక అద్భుతమైన సాంప్రదాయం ఉంది. మన నాయకుడు మన పార్టీని నిర్మించినటువంటి, ఒక రకంగా పార్టీని ప్రతిష్ట చేసినటువంటి మహానాయకుడిని ఆయన వేరే వాళ్ళ చేతుల్లో వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెడుతున్నారు అని తెలిసినప్పుడు ఆయన్ని పక్కన కూర్చోబెట్టి మనం పార్టీ పగ్గాలు చేయబట్టినటువంటి ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి ఇప్పుడు అదే పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా వార్నింగ్స్ ఇస్తున్నారని అనుకోవచ్చు సార్ చంద్రబాబుకి. అదే సార్, చంద్రబాబు నాయుడు గారు మీరు అర్జెంట్ గా లొకేషన్ ముఖ్యమంత్రిని చేయకపోతే పార్టీలో తనకు అనుకూలమైన ఎమ్మెల్యేలను ఆయన ఒక చోటకి చేర్చి ఆ రోజున వైస్రాయ్ ఇన్సిడెంట్ను పునరావృతం చేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి ఆయన పదవి స్వీకరించేటువంటి ప్రమాదం ఉంటుంది, అంత దూరం తెచ్చుకోకండి, హంబుల్గా పొలైట్గా మంచి వాతావరణంలో మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి మీరు సలహాదారుగా ఉండండి, హ్యాపీగా పార్టీని ముందుకు నడిపించండి, 10 కాలాల పాటు పార్టీకి ఒక ఉజ్వల భవిష్యత్తు దక్కుతుంది, ఇలా సలహాలు చెప్పారు. వీళ్ళందరి గొడవ ఇప్పుడు రాయిటర్స్లో ఎందుకు ప్రధానమంత్రి స్థాయికి లేపితే లోకేష్ని ప్రధానమంత్రి స్థాయికి తీసుకువెళ్తే అప్పుడు కనీసం ముఖ్యమంత్రి వస్తుంది అనేటువంటిది ప్రోగ్రాం. చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఎందుకు జోడించారు అంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అంటే లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాష్ట్రంతో ఏం పని, ఏపీతో? ఆయన ఎలాగూ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కింద మార్చారు, జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోండి. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది ఆయనకి. ఆయనకు తెలియని ఆయన తెలియనటువంటి జాతీయ స్థాయి నాయకులు ఎవరూ లేరు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించమనేటువంటి హింట్ కూడా దీనిలో ఉంది. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆఫర్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఆఫర్ తొలినాళ్ళలోనే వచ్చింది. అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వద్దని సున్నితంగా తిరస్కరించారని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది కదా సార్. అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచానికి. అంటే రామారావు గారిని కూడా ఆ రోజుల్లో ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఘర్షణ జరిగి చంద్రబాబు నాయుడు పదవి స్వీకరించినటువంటి సందర్భం 95లో రామారావు గారి మీద జరిగినటువంటి వైస్రాయ్ తిరుగుబాటు. ఆ సందర్భంగా జాతీయ నాయకులు కొంతమంది వచ్చి ఎన్టీఆర్తో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఉంది అప్పుడు దేశం. కాబట్టి ఈయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ రామారావు గారు. కాబట్టి మీరు పొలైట్గా స్టేట్ని చంద్రబాబుకు వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయండి. ఒకవేళ రేపు మన ఫ్రంట్ అధికారంలోకి వస్తే అప్పుడు మీరు ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మీరు యాక్టివ్గా అక్కడికి వచ్చేసేయండి, ఇది వదిలేసేయండి అని కూడా అడ్వైజర్స్ వచ్చినాయి రామారావు గారికి. ఆయన వినలా. ఆయన ముందు స్టేట్లో తేల్చుకుని ఆ తర్వాత కేంద్రం గురించి ఆలోచిస్తాను అని మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయటానికి సింహం గుర్తుని సాధించాడు. సాధించి కరెక్ట్గా ఎన్నికల కంటే ముందే ఆయన చనిపోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడుకి విపరీతంగా కలిసి వచ్చింది. అంటే ఆగస్టులో ఆయన పదవి నుంచి దిగిపోయాడు 8వ నెలలో. కరెక్ట్గా 3 నెలలు ఉన్నాడు ఆయన, అంతే. 4వ నెలలో ఆయన కన్ను మూసాడు. దాంతో ఒక అద్భుతమైనటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాంటి సందర్భం రాకుండా మీరు హ్యాపీగా తప్పుకోండి. అంటే ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఆఫర్ వచ్చింది అనేది కూడా రామారావు గారికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ లాంటిదే. ఇలా జాతీయ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్ రోజుల్లో ఈయన కొంచెం చొరవ తీసుకున్నటువంటి సమయంలో మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయచ్చు కదా అనే అభిప్రాయం
దొర్లింది. కానీ అప్పుడు స్టేట్లో ఆల్టర్నేటివ్ లేదు, అంటే వేరే వాళ్ళకి ఇంకెవరికైనా అప్పచెప్పాలి బాధ్యతలు. అప్పుడు లోకేష్ గారు రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయి, అంటే తెలుగుదేశం పార్టీయే నిజానికి ఈ నేషనల్ ఫ్రంట్లు, యునైటెడ్ ఫ్రంట్లు, ఈ ఫ్రంటుల నిర్మాణానికి ముందడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారి ఐడియాలజీ అది. అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కి ప్యారలల్గా ఒక ఫ్రంట్ ఉండాలి, అంటే ఫెడరల్ ఫ్రంట్. అంటే ఆయన ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలని కలిపి ఒక కూటమిగా తీసుకొచ్చి అధికారంలోకి తీసుకురావాలి అనేది ఆయన ప్రోగ్రాం, ఎన్టీ రామారావు గారి ప్రోగ్రాం. అందుకని ఆయనకి బీజేపీ వాళ్ళు ఆ రోజుల్లోనే ఆఫర్ ఇచ్చారు, అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి మాతో కలవండి అన్నారు వాళ్ళు. ఈయన సున్నితంగా తిరస్కరించాడు. అద్వానీ గారే వచ్చి మాట్లాడాడు ఆయనతో. మాట్లాడితే తిరస్కరించి, లేదండి మేము ఫెడరల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం అనేది మా ప్రోగ్రాం, అందుకని ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలంటే ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. నిజానికి రామారావుకి జాతీయ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది మొదట్లోనే ఉండి, ఆయన ఒక ఆలోచన చేశాడు, భారతదేశం అనే పేరుతో ఒక పార్టీ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చింది ఆయనకి. అయితే జాతీయ పార్టీ పెట్టడం కరెక్ట్ కాదు, అలా కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి, అన్ని పార్టీలని వాటి ఉనికిని వాటికి ఉంచుతూ వీటన్నిటినీ కలిపి ఒక ఫ్రంట్ని అధికారంలోకి తీసుకురావాలి అని అనుకున్నాడు ఆయన. అది ఫెడరల్ స్ఫూర్తి. అప్పుడు ఇందిరాగాంధీతో తలబడేవాడు ఆయన రోజు. ఈ లోకల్ లీడర్స్ గురించి మాట్లాడేవాడు కాదు ఆయన. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఏదో చెప్పబోతున్నాడని అర్థం. సంజీవ్ రెడ్డి గారు ఎన్టీఆర్తో మాట్లాడాడు ఆ రోజుల్లో, ఎందుకు నీకు స్టేట్ గవర్నమెంట్ వరకు కన్ఫర్మ్ అయిపోయి ఇక్కడ ప్రజలకు ఏం చేయాలో దాని గురించి ఆలోచించి కేంద్రంతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఘర్షణ పడతావు అని అడిగాడు. నీకు ఎలాగూ ఢిల్లీ రాదు, ఎందుకు వచ్చిన గొడవ నీకు ఇది అని చెప్పి ఆయన హితబోధ చేసే ప్రయత్నం చేశాడు ఆయన రాష్ట్రపతిగా ఉండగా. ఎన్టీఆర్ని ఇక్కడ ఆయన వేసవి విడిదికి వచ్చినప్పుడు పిలిచి మాట్లాడాడు. మాట్లాడితే రామారావు గారు చాలా మొండిగా, నేను అసలు ఇక్కడే గెలుస్తాను అనుకోలేదు, ఇక్కడ గెలిచాను కాబట్టి ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదు అనుకుంటున్నానని సమాధానం చెప్పి వచ్చేసాడు. అలా కొంచెం మొండిగా ఉండేవాడు ఆయన. ఆ ధోరణి వేరు, అది స్పిరిట్, ఆ రోజుల్లో స్పిరిట్ అది. ఆ యునైటెడ్ ఫ్రంట్ రోజుల్లో చంద్రబాబు గారి పేరు వినిపించింది, అంతవరకే, అంతకుమించి కదలిక లేదు. ఇప్పటి ఈ ప్రకటనలు, రాయిటర్స్ వార్తలు, తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్లో వస్తున్నటువంటి వార్తలు, ఈ వార్త నేపథ్యంలో దీన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్న శక్తులు, వీళ్ళందరి ఉద్దేశం పవన్ కళ్యాణ్ని పక్కన నెట్టి పవన్ కళ్యాణ్ గురించి పట్టించుకోకుండా మీరు ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర నాయకత్వం ముందు ప్రణమిల్లి వారితో ఒక ఆమోదముద్ర వేయించేసుకుని వచ్చేసి లోకేష్కి పట్టాభిషేకం చేసేసి మీరు అడ్వైజరీ పొజిషన్లోకి మారండి, మారిపోతే మాకు ఒక యువ నాయకుడు దొరికాడు అని చెప్పి మేము ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకెళ్తాం. రైట్. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది కదా సార్, అసలు నారా లోకేష్ గారు నిజంగా మరి అర్హుల, అంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, దాని తర్వాత ముఖ్యమంత్రిగా అసలు తనకున్న ఎక్స్పీరియన్స్, అంటే ప్రధాని అవటం కాదు, ముఖ్యమంత్రిని చేయమనే ప్రెజరు. అదే దానికి ఎలిజిబుల్ లేనా అసలు అనేది ఇప్పుడు కొంతమంది, అంటే ఇప్పుడున్న పరిస్థితులు క్వశ్చన్ చేస్తున్నాయి కదా సార్, అక్కడ ఉన్న ప్రజలే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అంటే ఆయనకు విపరీతమైన అవగాహన ఉందని, రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక రాజకీయ స్థితిగతులపై నారా లోకేష్ గారికి సమగ్రమైన అవగాహన ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అంటే ఆయన తొలి ఎన్నికల్లో, ఆయన మొదటి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీని చేసి కదా మంత్రిని చేసింది, ఆ రోజుల్లో ఐటీ మంత్రిని చేసింది. తర్వాత ఇప్పుడు విద్యాశాఖ చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు గెలిచాడు ఎమ్మెల్యేగా. మధ్యలో 19 ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఆ రోజున ఆయన నియోజకవర్గం పేరు పలకటం కూడా రాలేదు, మంగళగిరిని మందలగిరి అనేసాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన కాన్షియస్గా మంగళగిరి అనటం నేర్చుకున్నాడు అనేది ఒక సంచలన వార్త.
కాబట్టి మంగళగిరిని మంగళగిరిగా ప్రొనౌన్స్ చేయటం ఎలా అయితే వచ్చేసిందో రాజకీయాల పట్ల కూడా ఆయనకు అవగాహన వచ్చేసింది. సో ఇంకా ఆయనకి ఏ అడ్డు లేదు. అందుకని ఆయనకి అనుభవం ఉందా లేదా అన్నది కాదు. ముందు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వారసత్వం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కరుణానిధి తర్వాత తమిళనాడుని పరిపాలిస్తోంది ఆయన కుమారుడు స్టాలినే కదా. స్టాలిన్ తర్వాత ఉదయనిధి వచ్చేసాడు కదా లైన్లోకి. ఇలా వారసత్వమే నడుస్తుంది. లక్కీగా ఎంజీఆర్ గారికి కొడుకులు లేకపోవడం వలన ఆ పార్టీ ఇబ్బంది పడింది. కానీ ఏడీఎంకే ఇక్కడ ఆ పరిస్థితి కాదు. అందుకని ఇమ్మీడియట్గా మీరు లోకేష్ని ప్రమోట్ చేసేస్తే సెకండరీ లీడర్షిప్ కోసం ఇంకెవరో పోటీ పడే అవకాశాలు ఉండవు. అందుకని ఒక వారసుడిని ప్రసాదించండి అర్జెంటుగా అని ప్రెజర్ తీసుకొస్తున్నారు. సో మీరు లోకేష్కి అనుభవం లేదనే అనేది కూడా ఇష్యూ కాదు. ఎందుకంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేసి మీరు అడ్వైజరీ ఉండండి, మీరు నడిపించండి, ఆయన నేర్చుకుంటాడు. సడన్గా ఆయన పదవి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి అప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అనుభవం లేదు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీరు ఉండగానే ఆయన్ని మీరు యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేసి ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పేస్తే ప్రపంచం కూడా ధైర్యంగా ఉంటుంది. ఏదన్నా జరిగితే బాబు గారు చూసుకుంటారు, చిన్నబాబు గారికి పెద్దబాబు గారు అండగా ఉన్నారు, ఏమీ పర్వాలేదు అనేటువంటి ఒక భరోసాతో రాష్ట్రం హ్యాపీగా ఉంటుంది అని కూడా మాట్లాడుతున్నారు వీళ్ళ. ఈ మొత్తం ప్రోగ్రాం వెనకాల ఉద్దేశం అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించకండి. పవన్ కళ్యాణ్ మీ దగ్గర అలాగైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడో రేపు లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. కాబట్టి ఆయన గురించి ఆలోచించకండి. ఢిల్లీ పెద్దల గురించి మీరు ఆందోళన చెందకండి. వాళ్ళు కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి సరెండర్ అయిపోండి పూర్తిగా. నిజానికి సరెండర్ అవడానికి లోకేష్ సిద్ధమే. వాళ్ళకి చంద్రబాబు పట్ల భయాలు ఉన్నాయి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో అంటే బీజేపీతో 2 సార్లు కలిసి ప్రయాణించి తిరిగి ఒక మహానాడులో 2012 లేదా 13 మహానాడులో ఎన్టీ రామారావు గారి విగ్రహం మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు ఆయన చంద్రబాబు గారు. రామారావు గారు మీ అభిప్రాయాలకి మీ సిద్ధాంతాలకి విరుద్ధంగా నేను భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశాను, అది తప్పే, ఆ తప్పుకి నన్ను క్షమించండి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ అదే కరెక్ట్గా సంవత్సరం తిరగకుండా వెళ్ళి బీజేపీతో కలిశాడు ఆయన నరేంద్ర మోడీతో 2014 ఎన్నికల్లో. అలాంటి రకరకాల ట్విస్టులు ఉన్నాయి ఆయన జీవితంలో. కాబట్టి చంద్రబాబు పట్ల వాళ్ళకి భయాలు ఉన్నాయి. ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ మీద చెలరేగిపోయి మాట్లాడాడు. ఏది 2019 ఎన్నికల సందర్భంగా ఆయన పొత్తులు లేకుండా విడిగా ఒక్కడే పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ. ఆ రోజున కొంచెం కాంగ్రెస్ వైపు జరిగి ఉన్నాడు ఆయన, లెఫ్ట్ కాంగ్రెసు అలా ఒక పాత కూటమి కట్టేసి పోటీ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. ఆయనని నీకంటే నేనే ముందు ముఖ్యమంత్రిని, నీకంటే నేనే జాతీయ రాజకీయాల్లో చాలాసార్లు చక్రం తిప్పాను, రామారావు గారి మీద ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దాడి చేసినప్పుడు నాదెండ్ల రూపంలో ఆ దాడి సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని లీడ్ చేసింది నేను. అందుకని నేను సమర్థుడినా నువ్వు సమర్థుడివా జాతీయ రాజకీయాల్లో అనే లెవెల్కి మాట్లాడాడు చంద్రబాబు గారు. ఆయన మాట్లాడటం మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ గారితో కూడా మాట్లాడించాడు. ఇలా చంద్రబాబు అంటే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది, ఇతను ఏ క్షణమైనా తెడ్డు తిరగయ్యగలడు అనేటువంటి ఒక అనుమానం ఉంది. అందుకని చంద్రబాబు మరింత సబ్మిసివ్గా ఉంటే సరిపోతుంది దానికి. అంటే ఆయన గతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు తన ఒబిడియన్సీని ప్రూవ్ చేసేసుకుంటే, ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. చాలా సందర్భాల్లో ఆయన
ప్రూవ్ చేసుకున్నాడు. రకరకాలుగా వాళ్ళ పట్ల విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ చూస్తే అర్థమవుతుంది. అందుకని ఇంకొంచెం వినయం ప్రదర్శించండి మీరు వెళ్ళి. రైట్. అలాగే లోకేష్కి ఆ వినయం ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సందర్భంలో వారి పెద్దమ్మ గారి ద్వారా వెళ్ళి అక్కడ అమిత్ షా గారిని కలిసి మాట్లాడి, అయ్యా మా తండ్రి గారి విడుదల గురించి మీరు ఆలోచించాలి అని చెప్పి వారి బుర్రలో వేసి దాదాపు ఒక వారం రోజులు ఎంతో ఢిల్లీలో స్టే చేసి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి తెలుసు, అంటే జాతీయ రాజకీయాల్లో ఏ పార్టీ ట్రెండ్లో ఉంది అంటే చాలా స్పష్టంగా మరికొంతకాలం భారతీయ జనతా పార్టీ హవా నడవక తప్పని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీని కూడా కంట్రోల్లోకి తీసేసుకున్నారు వాళ్ళు అనేది అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది అనే విషయం లోకేష్కి స్పష్టంగా తెలుసు. అంతకంటే జ్ఞానం అక్కర్లేదు. కాబట్టి ఆ జ్ఞానం లోకేష్కి ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళ ఆశీర్వాదం దొరికేస్తుంది. మీరు ఒకసారి వెళ్ళి ఒక్క చిన్న పాదాభివందనం చేసేసి, అయ్యా మీరు రావాలి, మీ చేతుల మీదుగానే ఈ పట్టాభిషేక కార్యక్రమం జరగాలి అని చెప్పేస్తే ఆయన ఓకే చెప్తాడు. వచ్చేసి మీరు పట్టాభిషేకం చేసేయండి. అంతర్జాతీయ స్థాయిలో ప్రెజర్ ఉంది అనేది ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు రాయిటర్స్లోనూ అక్కడ ఇక్కడ రకరకాల వార్తలు వీళ్ళకు ఉన్నటువంటి మీడియా లాబీయింగ్ ప్రోగ్రాంతో ఈ సర్క్యులేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆ ఇన్వాల్వ్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది అనటానికి ఇది ఉదాహరణ. వాళ్ళు ప్రధానమంత్రి కాదు కావాల్సింది వాళ్ళకి. చంద్రబాబు గారు ప్రధానమంత్రి అవటం కూడా వాళ్ళ ఉద్దేశమేం కాదు. ఆయన హైదరాబాద్లోనో అమరావతిలోనో ఉండి, ఇప్పుడు ఎలాగో అమరావతిలో చాలా బీభత్సమైనటువంటి ఒక ఎకరాలలో ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన. అది దాంతో పాటు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది కదా సార్. కొన్ని అది ల్యాండ్ పూలింగ్ ఇదంతా ఆయనకు ఒక చాలా భారీ భవన నిర్మాణం ఉంది, నడుస్తోంది పని అక్కడ. అవును సార్. అది దాదాపు 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాల్లోనూ ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబు గారు. చాలా భారీగా నిర్మాణం జరుగుతోంది అక్కడ. కాబట్టి అందులో కూర్చుని మీరు సలహాలు ఇవ్వండి చిన్నబాబుకి. ఆయన పరిపాలన అద్భుతంగా సాగిస్తాడు. మీరు యాక్టివ్గా ఉన్నప్పుడే ఈ పని జరగాలి. మళ్ళీ మీరు ఇబ్బంది పడి ఆయన ఇబ్బందుల్లో పడిపోయి పార్టీ ఇబ్బందుల్లో పడిపోతే టోటల్గా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు మమ్మల్ని నాశనం చేయకండి. మమ్మల్ని ట్రాక్ మీద నిలబెట్టే బాధ్యత మీది. లేకపోతే మేము ఆ రోజున రామారావు గారికి మీరు ఏం చేశారో మేము మీకు అది చేయాల్సి వస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.